దయచేసి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. సహోదరులు ఒకరు, సహోదరులు ఒకరు దయచేసి ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, చెమగల ప్రభా, నమ్మకమైనటువంటి తండ్రి, మే 18వ తారీఖు షోమ్రోన్ క్రిస్టియన్ చర్చ్లో తాళపాలెంలో సహోదరు రవి గారి కొరకై స్తోత్రాలు. మీ దాసులైన రవి గారిని బట్టి, దీవెనాన్ గారిని బట్టి వందనాలు. వారిని ప్రేమించి ఇచ్చిన పెర్సి కొరకై వందనాలు. ఇక్కడ మీరు ఏర్పరచుకున్న స్వసంపాద్యం కొరకై స్తోత్రములు. మీరు రక్తమిచ్చి సంపాదించుకున్నారు, విమోచించారు. ఇక్కడ మాత్రమే కాకుండా ఈ పరిచయని మరి వేలువెని వరకు కూడా విస్తరింపజేస్తూ వచ్చినారు. అందుకొరకే ఎంతో వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, ఇక్కడ ఉన్న సంఘాన్ని బట్టి, విశ్వాసాలను బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తుంటున్నాం. దయగల తండ్రి, పూర్ణిమ గారు, రవి మరి ప్రభువానైనా సన్ని కూడా మా మధ్యలో ఉండడానికి సహాయం చేసినందుకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. దేవానైనా తాడేపల్లిగూడ నుండి మరి ప్రభువానైనా మీరు తీసుకొచ్చిన ప్రియులందరి కొరకే ఎంతో వందనాలు, స్తోత్రాలు. సచాంతి కొరకు మరి ప్రభువానైనా సత్యపిని గారి కొరకు, రూపు కొరకు, లూక్ ఫినాస్ కొరకు, మోహనా కొరకు, మరి ప్రభా మావయ్య గారి కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, ఈ దినం మరి ప్రభా మోజేసు జెరూషాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన సంతానము కొరకై స్తోత్రాలు. మోనికా కొరకు, జెసికా కొరకు ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తుంటున్నాం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము అని రాయబడిన మాట ప్రకారంగా పిల్లల్ని ఇచ్చి ప్రభా వారిని ఆశీర్వదించి వారిని పెద్ద చేసి వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువైనటువంటి కార్యములు వారి జీవితాల్లో మీరు జరిగిస్తున్నందుకై స్తోత్రములు. మీ దాసునికి మరి ప్రభావ మీరు ఇచ్చిన తలాంతి కొరకై స్తోత్రాలు. ఉదయకాల సమయంలో కూడా తణుకులో మరి ప్రభావ ఎత్తబడిన వాక్యము కొరకే ఎంతో వందనాలు, స్తోత్రాలు. మీ పరిచయలో ఘనమైన పాత్రగా మీ దాసుని వాడుకుంటున్నందుకై మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం ఆరాధనలో మరి పురుగు గురించి తెలియజేస్తూ వచ్చిన మాటల కొరకే వందనాలు. బలవర్తమానంలో కూడా ప్రభావ నాయన మీ దాసుని బలపరిచి వాడుకున్నందుకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, నమ్మకమైన ప్రభా మరి వారి జీవితంలో చిన్నబిడ్డ అయిన జెసికాని జ్ఞాపకం చేసుకుని 10th క్లాస్లో మీరు అనుగ్రహించిన మంచి మార్కులు కొరకై స్తోత్రాలు. మేము ఊహించలేదు, మేము అడగలేదు. ప్రయాసకు ఎక్కువైనటువంటి మార్కులు, తన కష్టానికి ఎక్కువైనటువంటి మార్కులు మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించినట్లుగా మేలు చేత హృదయాన్ని తృప్తిపరిచే దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకై మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం. ప్రభువా తను ప్రేమించి మరి ఈ రీతిగా వారు కృతజ్ఞతాకూడికి ఏర్పాటు చేసిన దాన్ని బట్టి స్తోత్రములు. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చిన బాజీ గారి కొరకే వందనాలు. మేము కూడా తణుకు నుంచి రావడానికి ఇంకా మిత్రులు, శ్రేయోభిలాషులు, విశ్వాసులు, స్థానిక సంఘము, ఇంకా ఎవరైతే ఆహ్వానించబడినారో వారందరిని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సమయం మాకు ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి. ఆది అంతం మీరే నడిపించండి. పాటలు పడే సమయాన్ని దీవించండి. దయగల తండ్రి, వర్తమానంలోను సాక్ష్యంలోనూ కూడా సహాయపడుతురండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమగల శక్తిగల నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సందీప్ గారు అంటారండి. పాట సంఖ్య 242, ప్రభు గొప్ప కార్యములు చేసినని మనం ఉత్సాహించదు. పాత పాటల పుస్తకంలో 240, కొత్త పాటల పుస్తకంలో 242. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలు వర్షము మనపై కురిపించెనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు
ఇంతవరకు కాచే పాత్రులముగసే వింతుము పాత్రులముగసే వింతుము దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగసే వింతుము పాత్రులముగసే వింతుము సంగీతగానము నాతోను సన్నుతి చుచు ప్రభుని సంగీత గానములాతోను సన్నుతించుచు ప్రభుని సీతార స్వరమండలములతో మన మార్భటించెదము సీతార స్వరమండలములతో మార్భటించెదము స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగసే వింతుము పాత్రులముగసే వింతుము మన భారములన్నీ తొలగించి ఘన కార్యములను చేసే మన భారములన్నీ తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు ఘనపరచెదము చాటించెదమిలలో దినమెల్లా పాడుచు ఘనపరచెదము చాటించెదమిలలో స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగసే వింతుము పాత్రులముగసే వింతుము నూతన కార్యములు చేయువాడు ప్రభువాశ్చర్య
కరుడు నూతన కార్యములు చేయువాడు ప్రభు ఆశ్చర్యం కరుడు మగు కార్యములు చేయువాడాయన్ ధైర్యముగా పాడేదం బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడేదం ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము ప్రేమా సౌందర్యములు గలవాడు క్షేమమునిచ్చు వాడు ప్రేమా సౌందర్యములు గలవాడు క్షేమమునిచ్చువాడు మహిమైశ్వర్యములు గలవాడాయనే పొగడెదము మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిని పొగడెదము ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి ఘనత మహిమా ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్ ఘనత మహిమా ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్ ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము చాహించెదము ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము చాహించెదము ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై
కురిపించేనా ప్రభు గొప్ప మేలులవ శంభు మనపై కురిపించేనా. పాట సంఖ్య 176. పొంది తిని నేను ప్రభువా నీ నుండి అనేటువంటి పాట. కొత్త పాటల పుస్తకంలో 178, పాత పాటల పుస్తకంలో 176, 178 అండ్ 176. పొంది తిని నేను ప్రభువా నీ నుండి అనేటువంటి పాట. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. జీవిత యాత్రలో సాగి వచ్చి తిని, జీవిత యాత్రలో సాగి వచ్చి తిని, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా, ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా, నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొంది తిని నే ప్రభువా నీ నుండి ఈ భువి అందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. గాలి తుఫానులలో నుండి వచ్చి తిని, గాలి తుఫానులలో నుండి వచ్చి తిని, అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గంబైతివి, నీవే ఆశ్రయ దుర్గంబైతివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నా ప్రభువా, బహుగా ధైర్యంబు నాకు సగితివి, బహుగా ధైర్యంబు నాకు సగితివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని
యందు నా దేహమందున ముల్లు నుంచితివి, నా దేహమందున ముల్లు నుంచితివి. సాతానుని దూతగా నలుగా గొట్టన్, సాతానుని దూతగా నలుగా గొట్టన్. వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షల యందు నా ప్రభువా, కష్ట పరీక్షల యందు నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి శ్రేష్ఠ ఈవిని భువి అందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. రెండు 246వ పాట. నా కొరకయ్యా నీవు చేసిన యేసు, నాకింకా కొదవలేదు లోకంలో. కొత్త పాటల పుస్తకంలో 248, పాత పాటల పుస్తకంలో 246. నా కొరకై అన్నీయు చేసిన యేసు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వదించెన్. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వదించెన్. క్షామం తీరే వరకు అవిధవారాలి, క్షామం తీరే వరకు అవిధవారాలి. ఇంత నూనెకైనా పిండికైనా కొరత లేదు, ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు. నా కొరకై అన్ని చేసెను యేసు,
నాకింకా లేదు లోకములో. ఆ కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. వాటిని పోషించునట్టి పరమపిత, వాటిని పోషించునట్టి పరమపిత మమ్ము అనుదిన అద్భుతంబుగా నడుపున్, మమ్ము అనుదిన అద్భుతంబుగా నడుపున్. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తెరి చూడుము. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తెరి చూడుము. అడవి పువ్వుల ప్రభు అలంకరింప, అడవి పువ్వుల ప్రభు అలంకరింప, తానే నిశ్చయముగా అలంకరించున్, తానే నిశ్చయముగా మమ్ము అలంకరించున్. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. రేపటి దినము గూర్చి చింతపడకు, ఆప్తుడేసు నాకుండా భయమెందుకు. రేపటి దినము గూర్చి చింతపడకు, ఆప్తుడేసు నాకుండా భయమెందుకు. రేపు దాని సంగతులనదే చింతించున్, రేపు దాని సంగతులనదే చింతించున్. ఏ నాటి కీడు ఆనాటికే ఇలా చాలును, ఏ నాటి కీడు ఆనాటికే ఇలా చాలును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆశీర్వదించేడి యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. ఆశీర్వదించేడు యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్, తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్. యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై.
నా కొరకై అన్నీయు చేసెను యేసు. నాకింక కొనము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు. నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు. నా కొరకై అన్నీయు చేసినందులకు. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నా కొరకై అన్నీయు చేసెను యేసు. నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు. నాకింకా భయము లేదు లోకములో. ఇప్పుడు మనం సహోదరుని యొక్క బాజీ గారి యొక్క సాక్ష్యాన్ని వింటాం. ప్రైజ్ లార్డ్. నిజంగా మన ఇంట్లోకి వచ్చాను నేను. అంటే 20 సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా మన ఇంటిలోకి నేను వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంటి వారందరినీ దేవుడు ఆయన పరిచర్యకు వాడుకుంటాం నిజంగా చూసి చాలా సంతోషిస్తున్నాను. తర్వాత తాళ్ళపాలెం నేను మొదటిసారిగా మోజేసు 10th పాస్ అయినప్పుడు వచ్చాను. ఇంటి దగ్గర కృతజ్ఞతా కొడుకు పెట్టారు. మళ్ళీ వారికి ఇచ్చిన గర్భఫలము చిన్న పాప 10th పాస్ అయినప్పుడు ఈ విధంగా కృతజ్ఞత కొడుకు రావటం నాకు ఇంకా ఈ దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్ని బట్టి మిమ్మల్ని అందరినీ చూడటానికి దేవుడు కృప చూపించాడని ఆయన స్తుతిస్తున్నాను. ఈ సమయంలో నా చిన్న సాక్ష్యం చెప్తాను. దేవుని మందసం ఉభయదేదం ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఉభయదేదం ఇంటి వారిని అతని సొత్తు అంతటిని ఆశీర్వదించాను. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆశీర్వాదం. ఇక నా సాక్ష్యం వచ్చేసి, నా చిన్నప్పుడు మా అమ్మగారు పూజలు చేసేవారు. ప్రతిరోజు సాయంత్రం గడపకి పసుపు రాసి కుంకుమ రాసి అక్కడ వంగుని నమస్కారం పెట్టి అక్కడ అది దీపాలు పెట్టే టైంలో, అంటే మా కరెంట్ లేదు, చాలా కాలం మా ఊరి కరెంట్లో లేదు. దీపం వెలిగించే ముందు అక్కడ తన పూజ చేసేది. అదేవిధంగా కాలువకి తెల్లవారుజామున 4 గంటలకి కాలువకి వెళ్ళి అక్కడ కాలువలో స్నానం చేసి అక్కడ గుడి దగ్గర పూజలు చేసేది. అప్పుడు నేను లాంతరు పట్టుకుని, లాంతర్ అంటే మరి ఇక్కడ చాలామందికి తెలియదు, లాలూ ప్రసాద్ యాదవ్ ఆ పార్టీ గుర్తు లాంతరు. మరి టీవీలోనూ అట్లా చూస్తారు, అలా అంటే గుర్తొస్తేమో అని చెప్తున్నాను. ఇలా పట్టుకుంటా ఉంటుంది దీపము, కిరసనాలతో దీపం అన్నమాట అది. మా అమ్మకు తోడు ఆ లాంతరు వేసుకొని నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. మా అమ్మ కాలంలో మునిగితే నేను అక్కడ స్నానం చేసేవాడిని. నేను కూడా అక్కడ చిన్న పాము బొమ్మలు వెండి వేయో ఇక్కడ అలా పెట్టేసి అక్కడ గుడిలో కొంత సమయం తను ఏదో పూజ చేసేది, నేను అక్కడ అలా ఉండేవాడిని.
అయితే కొంతకాలం తర్వాత తనకు అనారోగ్యం వచ్చి తర్వాత దేవుని బిడ్డల ద్వారా దేవుడి పరిచయం చేస్తే ఆ విధంగా తను నమ్మి దేవుడిచ్చిన స్వస్థతను బట్టి తర్వాత ఆ పూజలు మానేసి యేసు ప్రభు వారి యొక్క సేవ చేస్తూ ఉండేది. అప్పుడు అమ్మతో పాటు మేము కూడా చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాను. అయితే రక్షణ అంటే ఏంటి తెలియదు. ఆ యేసు ప్రభు వారి రక్తం ద్వారా కడగబడాలి, మన పాపములు శుద్ధీకరింపబడాలి, అప్పుడే నిత్య జీవము అనే ఈ సందర్భాలు ఈ విషయాలు కూడా తెలియవు. తర్వాత ఉద్యోగం చేసుకుంటూ నందిగా వెళ్ళిన తర్వాత మా పక్క ఆంటీ గారు వెళ్తుంటే నేను కూడా ఒక మందిరానికి వెళ్ళాను. అక్కడ అప్పుడే 75 సంవత్సరాల వయసు ఉండే ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత నా పాపములు ఒప్పుకొని నేను దేవుడు నా కొరకు యేసుప్రభు వారిని పంపించాడు, ఆయన కాచిన రక్తం ద్వారా నేను శుద్ధీకరింపబడ్డాను, నేను భయంకరమైన పాపిని అనే విషయాలన్నీ ఒప్పుకొని అప్పుడు బాప్తిస్మం తీసుకున్నాం. ఆ విధంగా తర్వాత అక్కడి నుంచి ఇంకా దేవుని పరిచర్యలో దైవదాసులకి సహకరిస్తూ వస్తూ ఉన్నాను. తణుకు వచ్చిన తర్వాత సుందర్ సింగ్ గారి దగ్గర అక్కడ పెద్ద సంచి చిన్న సంచి అంటే పెద్ద సంచి చిన్న సంచి అంటే మాకు ఒక అప్పుడు మేమిద్దరమే, మాకు ఒక చిన్న సంచి, ఒక 1/2 కేజీ, ఒక 1/4 కేజీ బంగాళాదుంపలు, 1/4 కేజీ పచ్చిమిరపకాయలు, ఓ 1/4 కేజీ టమాటాలు ఇలా తీసుకునేవాడిని కూరగాయల దగ్గర. అదే ఇంకొక పెద్ద సంచి 3 కేజీలు దోసకాయలు, ఒక 1/2 కేజీ పచ్చిమిరపకాయలు, ఈ విధంగా ఇది మందిరానికి. ఆ విధంగా అక్కడ కొంత నేను తణుకు మందిరంలో ఉపయోగపడ్డాను. ఆ తర్వాత ఇక్కడ మందిరం కట్టినప్పుడు కూడా నేను ఉన్నాను ఈ మందిరంలోనే. తర్వాత దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం చేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మా కుటుంబాలన్నీ రక్షణ పొందినాయి, దేవునికి స్తోత్రం. అక్కడ తర్వాత ఏంటంటే మాకు చాలా కాలం పిల్లలు లేరు. తర్వాత ప్రభువా నీ చిత్తం, నేను ఈ విధంగా నీకు వాడబట్టడానికి ఉపయోగించుకోవాలంటే నీ చిత్తం నాయన అని పిల్లల గురించి ప్రార్థన ఎప్పుడైతే మానేశానో అప్పుడు దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లలకి ఇదే మందిరంలో ఇదే స్థానంలో సుందర్ సింగ్ గారి ద్వారా ఎస్తేర్ రాణి, జాకబ్ అని పేర్లు పెట్టబండి. ఇదే మందిరంలో మేము అప్పుడు ధవలేసులో ఉండేవాడిని, రాజమండ్రి దగ్గర. అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉండేవాడిని. ఆ విధంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మా కొరకు ఆంటీకి షుగరు ప్రార్థించండి. అలాగే మా పాప ఎస్తేర్ రాణి సంబంధాలు చూస్తున్నాం. ముఖ్యంగా దేవుని ఎరిగిన బిడ్డే మాకు కావాలని చూస్తున్నాం. ఆ విషయంలో మా అమ్మాయి కొరకు, మా ఆంటీ షుగర్ గురించి ప్రార్థన చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఈ సమయంలో దైవదాసులు మనకు సందేశం ఇచ్చే ముందు ఒక 10 నిమిషాలు దావీదుగా రాజుగారు మనకి కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. ఆ హెచ్చరికలు కొన్ని హెచ్చరికలు మనం ఒక 10 నిమిషాలు చూసుకున్నాక దైవదాసు ద్వారా మనం సందేశం విందాం. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 359వ పేజీలో
29వ అధ్యాయం 12వ వచనం నుండి 18వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 359వ పేజీ, 29వ అధ్యాయం, 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామముని యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ సమస్త సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీది అయి ఉన్నది. పద్దెనిమిది వచనం అందరం కలిసి చదువుకుందాం. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలైన మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము, వారి హృదయమును నీకు అనుకూలపరచము. ఇక్కడ సందర్భం ఏంటి, చదివింది ఏంటి అని అనుకోవద్దు. ఎందుకంటే పాప మంచి మార్కులతో 10th పాస్ అయింది. నేను చెప్పే విషయం ఏంటంటే అది తన గొప్ప కాదు. ఎందుకంటే దేవుడే సమస్తమును ఇచ్చువాడు, తర్వాత హెచ్చించువాడు, అందరికీ బలం ఇచ్చేవాడు ఆయనే, జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, తెలివి ఇచ్చేవాడు, శక్తిని ఇచ్చేవాడు, చదవటానికి ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే. ఇది నా శక్తి, నా గొప్పతనము, నా తెలివి, నా బలము అనుకుంటానికి లేదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ 12వ వచనంలో నీ దానములు అంటున్నాడు. బలమును పరాక్రమమును నీ దానములు. దానం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా వాళ్ళు తిరిగి ఇస్తారు. ఎవరింకా దానం ఇచ్చామంటే ఏంటి దాని అర్థం? ఊరికే వాళ్ళకి ఇచ్చాము అని. అదే అప్పు అంటే తిరిగి వడ్డీతో సహా కానీ, లేకపోతే మా చేయబదులైతే మామూలుగా వడ్డీ లేకుండా కానీ తిరిగి ఇచ్చేయాలి. అది దానము ఆపోజిటు అప్పు. ఆయన దేవుడు అప్పు ఇచ్చేవాడు కాదు, దానం ఇచ్చేవాడు. ఆయన ఇచ్చేది దానము. ఆయన ఏమాత్రం వీడు తిరిగి మనకి తిరిగి ఇవ్వడు అని ఇచ్చేదే దానము. ఆ విధంగా తెలివి ఆయన ఇచ్చే దానం, ఆరోగ్యము ఆయన ఇచ్చే దానం. మనం పీల్చే గాలి, నీరు, ఆహారము, ఉండటానికి వసతి, లేక ఆరోగ్యము, తెలివి, ఇవన్నీ కూడా మనం జీవించడానికి జీవనోపాధికి ఇచ్చినట్టు ఉద్యోగమే కావని అన్నీ ఏది ఇచ్చినా అది దేవుడు ఇచ్చినవి మనకి. అంచేత అంటాడు ఇక్కడ 14వ వచనంలో సమస్తమును, ఆఖరి భాగంలో తర్వాత 2వ భాగంలో ఉంటుంది 14వ వచనం, సమస్తమును నీ వలననే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. అంటే దేవునికి పనికి, లేక దేవుని మందిరానికి, లేకపోతే నేను ఎంతో ఇచ్చాను, లేకపోతే ఏదో అనుకుంటుంటామేమో మనం కొంతమంది. అలా అది దేవుడు మనకి ఇచ్చిన ఆయన సంపాద్యములో, నీ స్వసంపాద్యములో
నీవు మాకు ఇచ్చిన దాంట్లో తిరుగు మా కొంత మీరు మాకు ఇస్తే దాంట్లో కొంత మేము ఇస్తున్నాము. అంచేత ఇది నాది అనుకుంటాకే లేదు. 16వ వచనంలో, మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము సమకూర్చిన సమస్త సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీది అయి ఉన్నది. అక్కడ ఉన్న ప్రతిదీ, ఆయన ఇచ్చిన ప్రతిదీ, మనకి ఇచ్చిన ప్రతి ఈవి, ప్రతి ఆశీర్వాదం ఆయనది అయి ఉన్నది, అంతయు నీది అయి ఉన్నది. ఈ సందర్భంలో కొంత బైబిల్లో కొంతమంది నాది నాది అనుకుని వాళ్ళు నాశనం అయిపోయిన విషయం కూడా కొన్ని నిమిషాలు చూసుకుని ముగించుకుంటాం. ఇక్కడ రిఫరెన్స్లు ఏమి తీయొద్దు, కానీ కొన్ని విషయాలు చెప్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో నెబుకద్నెజరు రాజు, ఆయనకి దేవుడు ఇశ్రాయేలు చేసిన పాపం వల్ల కానీ వారిని కొంత ఇబ్బంది పెట్టైనా నా వైపు తిరిగి తిప్పుకోవాలనే కానీ దేవుడు ఏం చేశాడంటే నెబుకద్నెజరు రాజు అనేటటువంటి రాజుకి రాజ్యం ఇచ్చాడు. ఆ రాజ్యం ఇస్తూ ఇశ్రాయేలు యొక్క రాజ్యం కూడా నెబుకద్నెజరు రాజు యొక్క వశం చేశాడు. అయితే ఒకానొక సమయంలో ఆయన ఏమనుకుంటాడంటే ఆ రాజ్యం తన చూస్తూ ఇదంతా నేను సంపాదించిన, నా రాజ్యము నాది అనుకుంటాడు. ఒక మాట చూసుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. 30వ వచనం, 4వ అధ్యాయం 30. ఈ మహావిశాల పట్టణము నా బలాధికారం, నా ప్రభావం, నా రాజధాని నగరంగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకున్నాను. అక్కడ నా అనేది ఎప్పుడైతే వస్తుందో, నా తెలివి వల్ల నేను పాస్ అయ్యాను, లేక నా తెలివి వల్ల నేను అభివృద్ధిలోకి వచ్చాను, నాది అని ఎప్పుడైతే వస్తుందో ఆ రాజు 7 సంవత్సరాల పాటు రాజ్యం నుంచి బహిష్కరింపబడి పక్షి గోళ్ళు వలె చెట్టు మొద్దు వలె అరణ్యంలో ఒంటరిగా జీవించవలసి వచ్చింది. ఆ విధంగా వారు నా అనుకుంటే వచ్చేటటువంటి నష్టాలు రెండవది చూసుకుందాం. సమూయేలు రాసిన మొదటి పత్రిక 25వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ నాబాలు అనేటువంటి ఆయన ఉండి ఆయన ఇది నాది 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 అంటాడు. నేను సంపాదించుకొనునా, నా గొర్రెల బొచ్చులు కత్తిరించడానికి నేను వధించినవా తీసుకుని నేను ఆ విధంగా నేను అనే చేశాడు. దేవుడు మొత్తాడు, చనిపోయాడు. ఇది నేను నాది కాదు, దేవుడు ఇచ్చాడు మనకి. దేవుడు ఇచ్చిన ఆయన ఈవులన్నింటినీ మనం, ఆశీర్వాదం అన్నింటినీ మనం అనుభవిస్తున్నాం. అంచేత ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞత కలిగిన వారంగా జీవించాలి. అదే లోకాసు వార్త 12వ అధ్యాయంలో మనకు అందరికి తెలిసిందే. ఒక వెర్రివాడు అనుకుంటాడు ఇదంతా, ఈ పంట అంతా నేను పండించాను, ఇది నాది అనుకుంటాడు. వెర్రివాడా, రేపు నీ ప్రాణం అడుగుతున్నాను, ఇదంతా ఎవరిదవుతాడు అని దేవుడు అంటాడు. అలాగే సుంకరి పరిసయ్యులు ఇద్దరు నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటే పరిసయ్యుడు అంటాడు, ఇది నా సంపాదనలో నీకు దశం భాగిస్తున్నాను, నేను చేసిన దాంట్లో అంతా నేను ఉపవాసాలు ఉంటున్నాను. ఇవన్నీ అంటే సుంకరి దేవా పాపనైన నన్ను కరుణించని దూరంగా ఉండి
రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు. నేనా అనుకున్నటువంటి పరిసయుడు కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం ఒక వచనం చూసుకుని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17-18 వచనాలు నేను చదువుతాను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యం మా కలుగు చేసినని అనుకుందరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునవలను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకుంటకై మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. మనం అది నేర్చుకోవాలి. మనకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అంటాడు, నేనిచ్చాను సౌందర్యం అని చెప్పి. ఆయన ఇస్తేనే మనకి బలము, ఆయనకి ఇస్తేనే మనకి శక్తి, ఆయన ఇస్తేనే మనకి తెలివి, జ్ఞానం. ఆ విధంగా ఆయన మనకు సంపాదన ఇచ్చాడంటే ఆయన ఇస్తూ ఉన్నాడు మనకి. ఆయన ఇచ్చిన దానిలో మనం దేవునికి ఏదైనా చేస్తున్నామంటే ఆయనకి ఇచ్చిన దానిలో కొంత మనం చేస్తున్నాం దేవునికి, అంతే. ఈ విషయాలు మనం ఈ రాత్రి సమయంలో నేర్చుకుందాం. దేవుడే ఇచ్చేవాడు. ఈ విధంగా ఈ పాప విషయంలో ఒక వచనం చదివి ముగిస్తాను. మొదటి దినవృత్తాంతంలో 28వ అధ్యాయం 20వ వచనంలో, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిందేమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, విరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను కూర్చి పని అంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడివేకండును. ఆ విధంగా ఇంకా ఫర్దర్ ఎంతో చదవాల్సింది ఉంది. ఆ చదవటానికి దేవుడే బలము, జ్ఞానము ఇచ్చి విడవక ఆయన కాపాడే దేవుడిగా ఉండాలని కోరుకుంటూ బిడ్డ విషయంలో నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించుగాక. వాక్యము ఏదైతే చెప్పబడతా ఉందో అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకు బైబిల్లో అన్ని సంగతుల కొరకై వాక్యాలు ముందుగానే ఏం చేయబడతా వచ్చాయి, రాయబడతా వచ్చాయి. మనకు పాస్ అయిన వాక్యం ఉంది, ఫెయిల్ అయిన వాక్యం ఉంది, పెళ్ళైన వాక్యం ఉంది. తర్వాత ఏదైనా సరే దేవుని వాక్యము మనకు 2-3 సంగతులు జ్ఞాపకం చేయబడ్డాయి. దానియేలు బెల్షాజర్ గురించి జ్ఞాపకం చేయబడతా వచ్చింది, దావీదు గురించి జ్ఞాపకం చేయబడతా వచ్చింది, నాబాలు గురించి కూడా జ్ఞాపకం. ఎవరు మేలు పొందారు, ఎవరు మేలు పొందారు, అది జ్ఞాపకం పెట్టుకున్నాను అనుకో, యాత్రా జీవితంలో ఎప్పుడు సంతోషంగానే ఉంటాం కదా. ఇప్పుడు మంచి మార్కులే వచ్చినాయి. ఒక ఆయన నాతో పంచుకున్నాడు, ఆయనకు మంచి మార్కులు వచ్చాయంట. మంచి మార్కులు వస్తే ఇంకా ఆయన అందరూ పొగుడుతూ మొదలెట్టారంట. వాళ్ళ అమ్మందంట, నా కొడుకు ఒక్కసారి చూస్తే ఏం చేస్తాడు, గుర్తుపెట్టేసుకున్నాడు అని చెప్పిందంట. ఏమన్నాడు, నా కొడుకు ఒక్కసారి చూస్తే చాలు, ఆడు చదవక్కర్లేదు, ఒక్కసారి చూస్తే అలా రాసేస్తాడు పరీక్ష అని చెప్పిందంట. ఎప్పుడు అందరిలో పొగుడుతూ ఉన్నప్పుడు మంచి మార్కులు వచ్చాయి. తండ్రి అన్నాడంట, నా కొడుక్కి ఎంత జ్ఞాపశక్తి అనుకుంటున్నారు, చిన్నప్పుడు చూసింది కూడా ఏం చేయడు, మర్చిపోడు. ఇప్పుడు ఆయనని ఎక్కడ కూర్చోబెట్టారు, సింహాసనం మీద కూర్చోబెట్టారు ఆ మార్కులను బట్టి. ఇప్పుడు నిజంగా అనుకున్నాడంట, నిజంగా వీడి దగ్గర అంత లేదు కానీ నిజంగా అనుకున్నాడంట, నేను ఒకసారి చూస్తే ఏం చేయను,
మా అమ్మ చెప్పింది. చిన్నప్పుడు జరిగిన సంగతులు కూడా ఏమవుతాయి, నాకు జ్ఞాపకం ఉంటాయి, మా నాన్న చెప్పాడు అని ఇవన్నీ మనసులో పెట్టుకుని పరీక్ష వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? చూసి వెళ్ళాడంట. ఏం వెళ్ళాడు? చూసి వెళ్ళాడు. చూస్తే వచ్చేద్దాం అనుకున్నాను కదా. ఆ నాన్న ఏం చెప్పాడు? ఎప్పుడో చిన్నప్పుడు జరిగినవి కూడా మా వాడికి జ్ఞాపకం. అంత జ్ఞాపకం ఎప్పుడో మాస్టర్ ఎప్పుడు చెప్పాడు ఈ పరీక్ష యొక్క పాఠం? ఎప్పుడో చెప్పాడని చెప్పి జ్ఞాపకం పెట్టుకున్నాడంట. సరే జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఒకదానికి ఆన్సర్ వస్తలేదంట. దాంట్లో ఒకదానికి ఆన్సర్ వస్తలే కదా. దేవుని దాసుడు బాజంకులు ఎంత చక్కగా చెప్పారంటే, దావీదు గొప్ప ఉదాహరణ దీనికి. దావీదు అంటాడు, అయ్యా నీకు ఇవ్వడానికి నేను ఎంత ఇవ్వడం అసలు, నువ్వు ఇచ్చిన దాంట్లో నీ సుసంపాద్యములో కొంత నేను ఉంచుకుని కొంత నీకు ఇస్తా ఉన్నాను. ఇది నాదేం కాదు, నా గొప్ప ఏం కాదు, ఇది నీ జీవితం ఉందనుకో ఎక్కడికి వెళ్ళి ఎలా ఉంటావు. అందుకే అన్నాడు, ఒదిగి ఉండేవాడు ఏం చేస్తాడు? ఎప్పటికైనా మంచిగానే ఉంటాడు. విచ్చలవిడిగా ఉండేవాడు ఎప్పుడైనా ఆడు మంచోడే, ఆడు తప్పేం లేదు. కానీ ఆయన ఎక్కడ కూర్చోబెట్టారు? ఒక సింహాసనం కూర్చోబెట్టాడు. ఇప్పుడు పరీక్ష రిజల్ట్ వచ్చేసిందంట. ఎక్కడ చదువుతూ ఉన్నారు కదా. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను ఈ బయోగ్రఫీలు చూస్తూ ఉంటాను. మీరు లేట్గా వచ్చారు పర్వాలేదు, ఆ బయోగ్రఫీలు వింటూ ఉంటాను. ఒక ఆయన అన్నాడు, ఆయనకి నమ్మకం లేదంట, 10th రాశాడంట. రిజల్ట్ వచ్చిన రోజున వాళ్ళ అమ్మ ఆయన పేపర్ కొనుక్కొని, ఇప్పుడు కాదు మా కాలంలో పేపర్లు వచ్చి ఇప్పుడు అంతా ఆన్లైనే. పేపర్ కొనుక్కొని ఎక్కడ చూస్తారు? ఫస్ట్ క్లాస్ చూస్తారు ఎవరైనా. ఆడికి తెలిసంట నమ్మకం. థర్డ్ క్లాస్లో చూశాడంట. థర్డ్ క్లాస్లో చూస్తే ఏం చేయలేదు, లేదు. మరి ఇంకా సర్లే వెళ్ళిపోదాం అన్నాడంట. వాళ్ళ అమ్మ ఆడి మీద ప్రేమతో ఉందంట. పోనీ 2nd క్లాస్లో చూద్దాం ఉందంట. 2nd క్లాస్లో చూద్దాం చూశారంట, లేదంట. ఆవిడికి నిరీక్షణ లేదంట. ఇద్దరు పేపర్కి పడేసి ఏం చేశారు? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఆ ఫ్రెండ్ వచ్చాడంట. కంగ్రాచులేషన్స్ రా అన్నాడు. యారా అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆడికే నమ్మకం లేదంట. ఎక్కడొచ్చింది? ఇప్పుడు అది గొప్పే కదా. అదేంటది గొప్పే. ఎందుకంటే ఆయన తగ్గే ఉన్నాడు, ఫస్ట్ క్లాస్లో చూడాల. మన జీవితంలో ఇది ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా వెళ్తే జీవితం ఎంత శ్రేష్టమైనదిగా ఉంటుందో దేవుని దాసుని చెప్పింది అదే. ఏంటది? దావీదు వంటి జీవితం కలిగి ఉంటే. బెల్షస్సరు గొప్పోడే, ఆయనకి సింహాసనం ఉంది, ఇంకేముంది, నిన్న వారమైనా చెప్పుకున్నాం మనం కదా. ఏముంది? ఆయనకు బలాధికారం ఉంది, రాజ్యం ఉంది, తర్వాత రాజధాని ఉంది, ఆయనకు ప్రభావ ఘనతలు ఉన్నాయి. కానీ ఏం లేదు. దేవుని హృదయానుసారమైన తగ్గింపు లేదు. కానీ దావీదు అంత గొప్పోడు, ఆయన హృదయానుసారుడు ఎందుకయ్యాడు? అయ్యా నేను ఎంతటోడిని, నేను ఎదిగే పిల్లలు ఇది జ్ఞాపకం పెట్టుకున్నాడు. లోకంలో కూడా సామెతలు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. ఏముంటాయి? అన్నీ ఉన్నది అన్నీ నాకు నిగమడు, ఏమీ లేనిది జీవితంలో జ్ఞాపకం పెట్టుకునండి. దావీదు వలె ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరు ఉండాలా? దావీదు వలె ఉండాలా. దావీదు అంటాడు, అయ్యా నీకు ఇచ్చుడు నేను ఎంత, నా జనులు. అబ్బా, ఇది ఆయన ఎక్కడ కూర్చోబెట్టింది? సింహాసనం దిగే టైం వచ్చేసింది. అది ఎప్పటికి ఎక్కడ కూర్చోబెట్టింది చెప్పాలా? అదే ప్రాముఖ్యం. అందరికీ సింహాసనాలే కావాలా, సింహాసనం కాదు. ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆయన నా హృదయాను, అది ప్రాముఖ్యమైంది. ఏది ప్రాముఖ్యం? ఆయన నా హృదయానుసారుడు, అది ప్రాముఖ్యం. ఎక్కడ కూర్చోబెడుతుంది ఇది? ఓ దినాన నీ జీవితంలో ఈ మాటలు కనుక, దావీదు నేనెంతటి వాడును, నా జనులు ఏమాత్రపు వారు కదా. నాబాలు కూడా ఉన్నాడు, ఆయన గొప్పోడే. దావీదు ఏమన్నాడు ఆయనతో? ఆ భాగ్యవంతునితో ఏమన్నాడు? ఆ భాగ్యం, ఆయనకు బోలని పేర్లు ఉన్నాయి కదా. ఈ ఊళ్ళో కూడా 2 పేర్లు ఉంటాయంట, మనకు తెలీదు. ఈ ఊళ్ళో అందరికి ఎన్ని పేర్లు ఉంటాయి? 2 పేర్లు ఉంటాయంట, మనకు తెలీదు. నాబాలుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? బోలు పేర్లు. మోటువాడు ఎవరు చెప్పారు? మోటువాడని ఎవరు చెప్పాడు? అబిగైలు చెప్పింది. మరి ఆయన దగ్గర పనిచేసేవాడు పెట్టాడు పేరు. ఏం పేరు? మన యజమాడు ఎట్లాంటాడు? పనికిమాలినోడు. ఏమన్నాడు? పనికిమాలినోడు అన్నాడు కదా. కానీ దావీదు అన్నాడు ఆ భాగ్యవంతుడు. ఏమన్నాడు ఆయన?
గొప్ప పేరు పెట్టాడు, ఆ భాగ్యవంతుడితో అన్నాడు. నీ నా జీవితంలో దావీదు వలె ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం ఎలా ఉంటాం? నాబాలు వలె ఉంటాం. ఇంకెలా ఉంటాం? మనకు గొప్పే కావాలా, అది వద్దు. అది ఉంటే ఏమంతా దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాకపోతే మనం ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? దావీదు వలె ఉండాలి. అలా ఉండి కొరకై బిడ్డలకు దేవుడు సహాయం. ప్రార్థన చేసుకుంటాం. మన మధ్య ప్రసాదం ఉన్నారు, తెలుగు చెల్ల నుంచి వచ్చారు, ఆయన ప్రార్థన చేస్తారు. దేవుని వాక్యం కొరకు బిడ్డ 10th పాస్ అయింది, దాని కృతజ్ఞత కూడి కలిగి ఉన్నాం, దాని కొరకై ప్రార్థన చేస్తారు. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన ప్రభువ, పరిశుద్ధుడు అయిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ విధంగా మీ ప్రియమైన స్వాస్యముతో పరిశుద్ధులతో ఈ విధంగా సహవాసము కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన ఏర్పాటును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రభువా తండ్రి నాయన, మరి జెస్సీ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తనకిచ్చిన గొప్ప విజయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మరి దావీదుని గురించిన కొన్ని మాటలు మేము కూడా వినటానికి మీరు ఇచ్చిన గొప్ప ఏర్పాటును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దావీదు నీ హృదయానుసారుడుగా ఉన్నాడు. అంతేకాదు ప్రభా, తను సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు ప్రభా మీరు తోడుగా ఉన్నారు. అన్నిటికంటే తాను వెళ్ళిన ప్రతి చోట గొప్ప విజయాన్ని పొందిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ప్రభా తండ్రి నాయన, జెస్సిగా జీవితంలో కూడా రాబోయే దినాల్లో ప్రభా తండ్రి నాయన, మరి నీ హృదయానుసారులుగా ఉండి ప్రభా సుబుద్ధి కలిగి తాను వెళ్ళిన ప్రతి చోట గొప్ప విజయము పొందటానికి సహాయపడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సంఘం యొక్క ప్రార్థన ద్వారా, దైవదాసుల యొక్క ప్రార్థన ద్వారా తన జీవితంలో ప్రభా గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ విజయము ద్వారా రాబోయే దినాల్లో తన జీవితంలో ఇంకా అనేకమైన గొప్ప విజయాలు సాధించి మీ కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించటానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా ప్రభువానైనా సమూయేలు యొక్క ప్రభా జీవితంలో దాను మొదలుకొని బేర్షా వరకు గొప్ప పేరును ఖ్యాతిని పొందినవాడుగా ఉన్నాడు. అలాగే జెస్సిగా కూడా రాబోయే దినాల్లో తను ఏదైతే ఉద్దేశము ఆలోచన కలిగి ఉన్నదో అవన్నీ కూడా ప్రభా మీ చిత్తానుసారంగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఈ విధంగా వారి కుటుంబం నిమిత్తము, వారి ఎడల మీరు చేసిన మేలుల నిమిత్తము నేను కూడా వారి పక్షముగా ప్రభు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు ఇచ్చిన ఏర్పాటును బట్టి వందనాలు. మీరు వాక్యములో సెలవిచ్చారు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తము అని మీరు సెలవిచ్చారు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని మీరు సెలవిచ్చారు. కాబట్టి మీరు చేసిన ఉపకారములను బట్టి వారు ప్రభా సంఘమును అనేక మంది బంధువులను ఆహ్వానించి ఈ విధంగా కృతజ్ఞత కూడిక కలిగి ఉండటను బట్టి వారికి రావలసిన దీవెన ఆశీర్వాదం మేలులు అనుగ్రహిస్తూ రమ్మని, ఈ యొక్క వాక్య భాగం ద్వారా మేము కూడా ఆత్మీయంగా ఎదిగి అనేకమైన విజయాలు మీ ద్వారా పొందటానికి సిద్ధపరుస్తూ రమ్మని, దైవ సేవకుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని వాక్యాన్ని వింటాము. మన మధ్యన బెత్లెహేము దైవ సేవకులు ప్రదీప్ గారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని అందిస్తారు.
44వ కీర్తనలో కోరవ కుమారుల దైవ ధ్యానం అని రాయబడింది. అందులో 3వ వచనంలో వాళ్ళు చెప్తా ఉన్నారు, నీ ముఖ కాంతియే, నీ బాహువే మాకు రక్షణ కలుగజేసింది, కానీ వారి యొక్క బాహువు వారికి విజయం ఇవ్వలేదు అని. బాజీగారు మాటల యొక్క సారాంశం అంటే, కష్టపడవలసింది మనమే, అనుమానమే లేదు. పట్టణం ఎవరు కట్టారంటే దేవుడు కాదు, నెబుకద్నెజరే కట్టాడు. పరీక్ష ఎవరు రాసిందంటే జెసికానే రాసింది, మోహనానే రాసింది. నేను వెళ్ళేం రాయలేదు, లేకపోతే మోహన తల్లిగారు రాయలేదు, వాళ్ళ నాన్నగారు రాయలేదు, వాళ్ళ నాన్నగారు కూడా రాయలేదు. జస్ట్ వీఆర్ సపోర్టింగ్ అంతే. ఎక్కడుంది మోహన? కనిపించట్లేదు. జెసికా ఇక్కడ ఉంది. రాసింది జెసికానే, కష్టపడవలసిన జెసికానే, మోహనానే, లేకపోతే నిస్సియే, లేకపోతే మెర్సీ పెర్సీ, మీరే రాయాలా, కష్టపడి చదవాలా. అది దేవుడు మనకు అనుగ్రహించిన కృప. కానీ వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ అన్ టు హిమ్. అది ఆ క్రెడిట్ అనేది, ఆ థ్యాంక్స్ అనేది. ఇప్పుడు యోసేపుని అడిగారు, నువ్వు చెప్పగలవా కలభావం అంటే? యోసేపు అన్నాడు, చెప్పేస్తానండి అన్నాడా? నాలంటాడైతే అలాగే అంటాను కదా, చెప్పేస్తానంటాం. యోసేపు అలా అనలేదు, అది నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన. మరి దేవుడు వచ్చి ఫరోకు చెప్పాడా క్షేమకరమైన ఉత్తరం? చెప్పండి. దేవుడు అక్కడ వచ్చాడా? రాలేదు, యోసేపే చెప్పాడు. ఆ కలభావం చెప్పింది యోసేపే, ఆ కలభావం చెప్పింది దానియేలే. కానీ వాళ్ళు ఎవరిని పెట్టారంటే వాళ్ళు దేవుని మీద పెట్టారు. రవి గారు కూడా దావీదు గురించి చెప్పినాడు కదా. గొల్లియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు ఏం చెప్పాడు? ఆఫ్టర్ ఆల్ మేమంతా పడగొట్టేస్తానన్నాడా? యుద్ధం నేను కాదు చేసేది, సైన్యులకు యెహోవా, ఆయన తీసుకొచ్చాడు యుద్ధంలోనికి. అది అంటే ముందు వాళ్ళు ఎవరిని పెట్టుకున్నారంటే దేవుని పెట్టుకున్నారు, తలగా దేవుని పెట్టుకున్నారు. క్రెడిట్ అంతా కూడా దేవునికి అప్పచెప్పారు. వాళ్ళు వీరులే, శూరులే, అనుమానం లేదు, ఖచ్చితమైన వారే, కష్టపడేటువంటి వాళ్ళమే, మనమే చేయాలా, కష్టపడాలా, ప్రిపేర్ అవ్వాలా బాగా. కానీ దేవుడి మీద ఆధారపడాలి. ప్రభువా నేను అంత మాత్రం పాడు, నా వల్ల ఏం కాదు, నువ్వు సహాయం చేస్తేనే. అందుకనే ఒక మాట చదివి మనం వాక్యంలోనికి వెళ్తాం. చూడండి, 44వ కీర్తన 3వ వచనంలో, వారి బాహు వారికి జయమీయలేదు, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే. అది మా మందిలో కూడా ఇదే చెప్పాను. నిస్సికి మంచి మాటలు వచ్చినప్పుడు, లేకపోతే ఒకవేళ ఏమైనా అతిశయం వస్తాయేమో, ఎందుకంటే బాజీ గారు ఆయన అనుభవంలోంచి చెప్పినటువంటి మాటలు కదా. పెద్దవాళ్ళు అనుభవంలోంచి మాట్లాడతారు. పిల్లలం ఏం చేస్తామంటే మనకి ప్రాక్టికల్స్ ఉండదు, ఓన్లీ థియరీనే ఉంటుంది కదా. అది ఇక్కడ రాయబడింది, నీ దక్షిణహస్తమే అంట, నీ బాహువే, నీ ముఖ కాంతి. ప్రతి లెటర్ కూడా చాలా ఇంపార్టెంట్. నీ 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 అవే విజయం కలిగజేసింది, వారి బాహు వారికి విజయం ఇవ్వలేదు. అది మెట్టుకు మన వాక్యంలోనికి వస్తే, మోజెస్ గారు వాళ్ళ చిన్నమ్మాయి జెసికాని దేవుడు కనికరించి ఎన్ని మార్కులు? 486 మార్క్స్ కదా. అది మేము కూడా వాస్తవానికి అన్నీ వస్తాయని అనుకోలేదు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికముగా శక్తి కలిగిన దేవుడు. నాకు తెలిసి జెసికా కూడా ఎక్స్పెక్ట్ చేసావా అన్ని మార్కులు? అది జెసికా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా దైవజనుడు యోహాన్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన ఒక మాట అనేవాడు, ప్రభువా వీళ్ళు ప్రయాసపడిన దానికంటే కొంచెం ఎక్కువ మార్కులు ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేసేవాడు. అట్లా తను ప్రయాసపడిన దానికంటే ఎక్కువైనటువంటి మార్కులు కదా. దేవుడు జెసికా విషయంలోనే అలాగే మేలు చేస్తున్నాడు, అలాగే రూపు వాళ్ళ అమ్మాయి మోహన విషయంలో కూడా అలా మేలు చేస్తున్నాడు. వీళ్ళందరి కొరకు, 10th క్లాస్ పిల్లలందరి కొరకు కూడా, వీళ్ళిద్దరి కొరకనే కాదు, చాలామంది కోసం ఇక్కడ ప్రార్థనలు చేయబడ్డాయి. మేము ప్రార్థన చేసాం. తాడేపల్లిగూడెంలో సత్యపిన్ని గారు వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఈ రీతిగా అనేక మంది పిల్లలు, వారందరికీ కూడా దేవుడు ఈ సంవత్సరము మేలు చేత వారి హృదయాలను నింపినాడు. మెట్టుకు మోజెస్ గారు, జెరూషా వాళ్ళని ప్రేమించి ఇచ్చిన 2వ సంతానం. జెసికాకి దేవుడు మంచి మార్కులు ఇచ్చినాడు కనుక, మేలు చేసినాడు కనుక, దావీదు అన్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దు. ఎవరితో మనం సంతోషించాలంటే ద్వితీయోపదేశకాండంలో ఉంది, లేవీలతో పాటు నీవు నిశ్చయముగా సంతోషించాలి. దేవుని ప్రజలతో పాటు. వాళ్ళు అక్కడే విజయవాడలోనే వాళ్ళ ఇంట్లో మంచి, లేకపోతే ఏదో హోటల్కి వెళ్ళి తినేస్తే అయిపోద్ది కదా. కానీ అట్లా కాదు. షోమ్రోల్లో ఇంకా బంధువుల్ని, ఇంకా ఆయా ప్రాంతాల నుంచి స్నేహితుల్ని, లేకపోతే విశ్వాసుల్ని, మమ్మల్ని తాడేపడుగుల నుంచి, ఈ రీతిగా అందరినీ పిలిచి దేవుని ప్రజలతో తన రక్తం ఇచ్చి సంపాదించిన స్వసంపాద్యంతో కలిసి దేవుని ఘనపరచాలని, స్తుతించాలని, ఆయన చేసిన మేలుని కీర్తించాలనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం. అది మంచిది కదా. 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు 10 మందికి స్వస్థ వచ్చింది, కానీ ఎంతమంది వెనక్కి వచ్చారు? ఓన్లీ 1 man రిటర్న్ బ్యాక్ కదా. వేర్ ఆర్ ద అదర్ 9 అని అడిగాడు యేసుప్రభువు వారు. ఎక్కడ మిగతా 90 ఎక్కడా? నన్ను ఆ మేలుకి జ్ఞాపకం చేసుకున్నాడు ఒక్కడేనా? అందులో ఈ సమరయుడు ఒక్కడైనా వచ్చింది అని అడిగాడు. అది దేవుడు చేసిన మేలుని మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోవడానికి మనం అర్హులం. అది మంచి సంగతి. మెట్టుకు ఈ యొక్క నాకు ఇవ్వబడిన సమయంలోనే ముగిస్తాను. 8:40 అయింది. వితిన్ 20 minutes ఐ విల్ క్లోజ్. ఓకే.
కీర్తనలోనే అసలు ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనేదానికి ఒక 5 కారణాలు తీసుకుని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, 116వ కీర్తన మొదటి కారణం 17వ వచనం, సామ్ 116:17. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదని. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, ఇక్కడ లేబుల్ ఇవ్వబడలేదు ఎవరు రాసినారో. మెట్టుకు 116వ కీర్తనలో కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను. ఎందుకయ్యా నువ్వు దేవుడికి కృతజ్ఞత తెలియచుకుంటున్నావు? ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్ అన్ టు ద లార్డ్. వై వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ అన్ టు ద లార్డ్? కష్టపడింది నేను, ప్రయాసపడింది నేను, రాత్రనక పగలనక, లేకపోతే గుర్తుపెట్టుకుని చెమట్లు, లేకపోతే టెన్షన్ పెరిగిపోయి బీపీ వచ్చేసి క్వశ్చన్స్ గుర్తురాకుండా ఎంతో కష్టపడి చదువుతారు పిల్లలు కదా. మరి కష్టపడి వాళ్ళు రాశారు, వారు కష్టార్జితం అది, ఆ మార్కులు అనేవి కదా. లోకంలో అయితే అలా మాట్లాడతారు, కానీ విశ్వాసులంగా మనం అలా మాట్లాడడం. ఇప్పుడు దాకా అట్లా విన్నాం వాక్యం. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఎందుకు ఆయనకి కృతజ్ఞతార్పణ మన జీవితంలో ప్రాముఖ్యంగా అర్పించాలంటే, అక్కడే 16వ వచనం 3వ లైన్లో ఒక మాట ఉంది, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. అది మొట్టమొదటిగా మనం కృతజ్ఞత దేని కొరకే మనం చెల్లించాలంటే, దేవుడు మన కట్లు విప్పినాడు కనుక కృతజ్ఞత చెల్లించాలి. ఏ కట్లు విప్పినాడు? అది కూడా ఆన్సర్ ఇక్కడే ఉంది. 116వ కీర్తనలో చూడండి, 3వ వచనం, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును. ఎన్ని రకాల కట్లు ఉన్నాయి? 4 రకాల కట్లు ఉన్నాయి. మొదటిది మరణ బంధకం. మరణం మనందరినీ బంధించి వేసింది. ఏ మనుషుడు కూడా మరణం చూడక బ్రతుకున్నాడు ఎవడు? పాతాళం యొక్క వశం కాకుండా తను తప్పించుకున్న వాళ్ళు ఎవడు? నోబడి కెన్ ఎస్కేప్ డెత్ కదా. ప్రతి ఊర్లో కూడా మీకు ఊరి చివరిలో లేకపోతే ఊరి మొదట్లోనో ఎక్కడో అక్కడ ఏముంటాయి? సమాధులు ఉంటాయి. మరణాన్ని ఎవడు కూడా తప్పించుకోలేడు. మరణం తప్పించడం ప్రభువైన యెహోవా వశం. ఆయన మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన వచ్చినాడు కదా. ఎవరైతే యేసు ప్రభునందు నా మాట విని, యోహాను 5:24, నా మాట విని నన్ను పంపినవాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలవాడు. ఎల్లప్పుడూ మనం జీవించడానికి ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఈ మరణ బంధకాన్ని తొలగించినాడు. ఎవరైతే యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తారో, మారుమనసు పొందుతారో, బోర్న్ అగైన్ అంటారు కదా, తిరిగి జన్మిస్తారో, వారికి నిత్య జీవం ఇవ్వబడుతుంది. మరణాన్ని జయిస్తాం, తిరిగి లెగుస్తాం. ఒకవేళ బ్రతుకున్నప్పుడు దేవుడు వస్తే కనుక మధ్యాకాశానికి మన దేహం రెప్పపాటు సమయంలో మార్చబడుతుంది, గ్లోరియస్ బాడీ వచ్చేస్తుంది, ఆకాశంలోనికి ఎగిరి వెళ్ళిపోతాం కదా మేఘముల మీద. మరణ బంధకాలు తొలగిస్తాడు. రెండోది పాతాళపు వేదనలు, మూడోది శ్రమ, నాలుగోది దుఃఖం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. అయితే వాటన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఆయన విడిపించేటువంటి దేవుడు. ఈ దేవుడు విడిపించుటకును రక్షించుటకును సమర్థుడైనటువంటి దేవుడు. హీఈస్ క్యాపబుల్. అది మన దేవుడు అసమానుడైనటువంటి దేవుడు. అది యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, అద్భుతములు చేయవాడు. అది గొప్ప దేవుడు, జీవముల దేవుడు, ప్రభావం కలిగినటువంటి దేవుడు. మెట్టుకు మొట్టమొదటి కారణం ఆయనకి కృతజ్ఞత చెల్లించడానికి, మన బంధకాల నుండి మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఈరోజు నువ్వు ఏ బంధకంలో ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ సెల్ ఫోన్ అనే బంధకంలో నువ్వు ఉండవచ్చు కదా. కొంతమంది అనుకుంటారు సెల్ ఫోన్ లేకపోతే ఎలా బతుకుతాం? హౌ కెన్ వీ లివ్ వితౌట్ సెల్ ఫోన్ కదా. జయరాజ్ గారు బతుకుతున్నారు కదా. బతుకుతున్నారా? బతకట్లేదా? పెద్ద సెల్ ఫోన్ లేకుండా చిన్న మామూలు ఫోన్ పెట్టుకుని బతుకుతున్నాడు ఆయన కదా. చాలామంది అనుకుంటారు ఏంటంటే బానిసలు అయిపోతా ఉన్నారు కదా. నువ్వు ఏ కట్ల చేత, ఏ ఆకర్షణల చేత కదా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా యవనస్తులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ, దేని చేత నువ్వు బంధించబడుతున్నావు? ఇంకా దేనిలో నుండి నువ్వు బయటకు రాలేకపోతున్నావు. ఎందుకని? నువ్వు పాపానికి, పాపం చేయి ప్రతివాడును పాపమునకు యు ఆర్ స్లేవ్ అన్ టు సిన్. అది దేని వాక్యం చెప్తుంది. మోసెస్ గారు ఉదయకాలం వచ్చిన మాకు అక్కడ తణుకు బెత్లెహేములో చెప్తా వచ్చినాడు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు ఏం లక్ష్య పెడతారు? మీరు నా పై రూపానే చూస్తారు. మీరందరూ కూడా పైకి మంచిగా దేవదూతల వలె ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఆదివారం అయిపోయిన తర్వాత, సోమవారం నుండి శనివారం వరకు ఎట్లుంటున్నారు? దేవదూతలా ఉంటున్నారా? దెయ్యాల్లో ఉంటున్నారా? లేకపోతే ఎవరు లేనప్పుడు మీ ఇళ్లలో ఉన్నప్పుడు, లేకపోతే ఆ టీవీలో లేకపోతే సెల్ ఫోన్లోనో ఏం చూస్తున్నారు? దేని చేత బంధింపబడి ఉంటున్నారు? ఆ బంధకాల నుంచి విడుదల అనేది ప్రాక్టికల్గా మీరు అనుభవించగలుగుతున్నారా? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. దేవుడు విడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఇది మొదటి కారణం. మెట్టుకు నువ్వు ఇంకా విడిపించబడకపోతే, నీ బంధకాల్లో ఉన్నట్టయితే నువ్వు గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి పోతావు అంటే వెలుపటి చీకటిలోనికి పోతావు. అవుటర్ డార్క్నెస్. అక్కడ ఏముంటుందంటే ఏడ్పును పండ్లు కొరుకుటా ఉంటాయి. అది నరకానికి పోతావు నేను చెప్పలేదు. కానీ ఒకళ్ళు నువ్వు రక్షింపడిన వాడివే, విశ్వాసవే. 10 మంది కనికలు ఉన్నారు. 5గురు బుద్ధి గలవారు, 5గురు ఏమయ్యారు? బుద్ధి లేనివారు. 5గురు బుద్ధి లేని వారు ఎక్కడున్నారు? పెండ్లి విందులో లేరండి వాళ్ళు. వాళ్ళు ఎక్కడున్నారంటే పెండ్లి విందుకు బయట ఉన్నారు. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమంటుంటే దేవుడు అంటున్నాడు, ఐ డోంట్ నో హూ యు ఆర్. అదేంటది? మేము కన్యకులమే కదా, మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు, మేము కన్యకులమే. అంటే మీరు విశ్వాసలే, రక్షణ పొందిన వారే, మందిరానికి వచ్చేవాళ్ళే, చందా వేసేవాళ్ళే,
కావాలంటే రవి గారిని అడగండి, దీవెనా గారిని అంటే అక్కడ అడగడానికి కుదరదు. అక్కడ సంగతి ఏంటంటే బయటికి పొమ్మంటాడు, అంతే, తలుపేసేస్తాడు. నోవహు తలుపు ఎవరు మూసేశారు? ఆ యొక్క ఓడ తలుపు దేవుడు మూసేశాడు. అది యెహోవా ఆ ఓడలో వారిని బంధించి వేసినాడు, అంతే. ఇంకా తీయడానికి కుదరదు. నోవా తలుపు తీయమంటే సండే స్కూల్ నుంచి మనం వింటున్నాం కదా, తలుపు అనేది తీయబడదు. మనము చిన్నప్పటి నుంచి వాక్యం నేర్చుకునే వాళ్ళు బహుశా ఉండవచ్చు మీలో. మీరు ఇంకా దేని చేత బంధింపబడి ఉంటున్నారు? బహుశా మీ తల్లికి తెలియకపోవచ్చు, మీ తండ్రికి తెలియకపోవచ్చు. వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్? దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? దేవుడు గుడ్డివాడు అనుకుంటున్నాడా? యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉంటాయి. మంచివారిని చెడ్డవారిని అవి చూస్తూ ఉంటాయి. తన యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. కనుక ఈ కృతజ్ఞత కూడిక ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడాలని కోరుతున్నాడంటే, నిన్ను విడిపించాలని కోరుతున్నాడు. నీ బంధకంలోంచి, నీ పాపంలోంచి జీతం మరణం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు గొలుపబడిన వాడై శోధింపబడుతుంది. పాపం పరిపక్వమై మరణం. అది ఆ పాప నువ్వు పెంచుకుంటూ వస్తే అది నిన్ను బంధించి వేస్తుంది. అంతకంతకు నువ్వు దిగజారిపోయి అవమానానికి, నిందకి పాత్రుడుగా ఉంటావు. దేవుడు నిన్ను ఘనపరచాలని, మహింపరచాలని, నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఇది మొదటి కారణం. నీ కట్ల నుండి దేవుడు నిన్ను విడిపించాలని కోరుతున్నాడు. ఆ కట్ల నుండి విడిపింపబడిన వాడే నువ్వు ఏం చేయాలంటే, ప్రభువుకి దేవా కృతజ్ఞుడయ్యా, శంకరి వలె లేక దావీదు వలె మనము ఆరాధించబద్దులమై ఉంటున్నాం. రెండవ కారణం చూడండి, 44వ కీర్తన 8వ వచనం, Psalm 44 verse 8. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అది బికాస్ ఆఫ్ దై నేమ్ వీఆర్ గివింగ్ థ్యాంక్స్ అంటు యూ ఆల్వేస్. ఎల్లప్పుడూ నిత్యము నీ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అది సంగతి. ఆయన నామం ఎటువంటిది? అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో అక్కడ పుట్టిన మొదలుకొని కుంటివాడైనటువంటి మనుషుడు శృంగారమైన దేవాలయం మీద పడి ఉన్నప్పుడు వాడు బతుకంతా కూడా అడుక్కోవడమే. ఏ రోజు ఒక్కరోజు కూడా వాడు కనీసం ఆ రోజు అడుక్కుంటున్నాను కదా, కనీసం ఈ ఒక్కరోజైనా ఆ మందిరంలో ఆ వెనకాలకి వెళ్ళి కూర్చుందాం, లేకపోతే దేవుని వాక్యం ఉందాం, నన్ను తీసుకెళ్ళి వెనకాల కూర్చోబెట్టుండంటే వద్దంటారా? వద్దంటారు. ఇక్కడ కూడా ఈ మందిరానికి ఇప్పుడు ఆయన రావట్లేదేమో, రిక్షా మీద ఇప్పటికే వస్తున్నారా? ఆయన రిక్షా మీద వచ్చేవాడు, 2 కాళ్ళు ఉండవు ఆయనకి కదా. ఇక్కడికి వచ్చి ఆ పాకుండా జాగ్రత్తగా వచ్చి మందిరంలో కాళ్ళు లేవు మరి ఆయనకు కూడా. కానీ ఆయన ఆసక్తి, నేను అంతకుముందు ఫ్రీక్వెంట్గా వచ్చేవాడిని, వచ్చినప్పుడు చూసేవాడిని, రిక్షా ఉండేది, దాని మీద ఇలాగా 2 కాళ్ళు లేవు, వచ్చి ఇలాగా వచ్చి కూర్చునేవాడు. మరి ఆ పుట్టిందుకు మొదలుకొని కుంటివాడైన మనుషుడు, మనకు సమయం లేదు కనుక చదవట్లేదు, మీకు తెలిసిన వాక్యమే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో. ఒక్కరోజు కూడా వాడు మందిరానికి రాలేదు. వాడి కోరిక అంతా కూడా డబ్బు సంపాదించాలి. డబ్బు పడుకుంటే డబ్బు, లెగిస్తే డబ్బు, కూర్చుంటే డబ్బు, నుంచుంటే డబ్బు, పరిగెడితే డబ్బు. ఎక్కడ పోతావు డబ్బు తీసుకుని? సస్తావు ఒకరోజు. ధనాశ సమస్తమైన కీడులకి మూలం. అదేంటంటే అబ్రహాం ధనవంతుడు కదా, యోసేపు ధనవంతుడు కదా, అందరూ ధనవంతులే. ధనం వెనకాల వాళ్ళు పరిగెట్టలేదు. గెహజీ పరిగెట్టాడు, వాడు కుష్టి వచ్చింది. ఎలీషా పరిగెట్టలేదు ధనం వెనకాల. దేవుని రాకడ చాలా సమీపమైన దినాల్లో మనం ఉన్నాము కనుక మనం ప్రభు వెనకాల పరిగెట్టాలి. కానీ మిగతా విషయాల వెనకాల పరిగెడితే నీకేమొస్తుంది? మనం ఏమి సంపాదించుకోవాలనుకుంటున్నాం? వాట్ ఈజ్ యువర్ గోల్? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? ధనమును బట్టి మనం తీర్మానం చేయడానికి లేదు. ఒకళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేకపోతే డాక్టర్, ఇంకోటి. నువ్వు ఆపర్చునిటీస్ వెతుక్కునేటప్పుడు, నువ్వు సెలక్షన్ చేసుకునేటప్పుడు నువ్వు దేవుడిని అడగాల, ప్రభు ఇది నీ చిత్తమేనా, నన్ను వెళ్ళమంటావా? మీకు అర్థమవుతుందా? మీరు అడిగారా నన్ను అడుగుతారేమో, తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత అడగండి, నేను అడిగానో లేదో చెప్తాను. అట్లా అడిగే ఒంగోలు వెళ్ళినాను. సంగతి ఏంటంటే, అలా తీర్మానం చేసుకుని మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ దేవునికి మహిమ కలుగుతుంది. మన ద్వారా కొంతమందికి జీవం వస్తుంది, కొంతమంది రక్షింపబడతారు, కొంతమందికి మనం దేవుని మార్గంలోనికి నడిపించడానికి అవకాశం ఉంటుంది. డబ్బును బట్టి మనం తీర్మానాలు చేస్తే ఏంటంటే జీవితం బాగోదు. మెట్టుకు సంగతి ఏంటంటే, ఇక్కడ నీ నామమును బట్టి వాడు కనీసం ఒక్కరోజు కూడా మందిరానికి లోపలికి రాలేదు. పేతురు యాకోబు యోహాను వాళ్ళు వచ్చినప్పుడు, మాకు కలిగిందే నీకు ఇచ్చినాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచినాడు. అక్కడ పేతురు ఒక మాట అంటాడు, ఆయన నామము వలనే వీడికి ఏమొచ్చిందంటే బలము కలిగింది. ఆయన నామం వలన కలిగిన విశ్వాసమే వీడికి పూర్ణ స్వస్థత కలుగచేసెను అంటాడు. యేసుక్రీస్తు నామంలో బలం ఉంది. ఆయన నామం గురించి మీకు బాగా తెలుసు కదా. ఆయన నామం పేరు యెహోవా ఈరే. ఆయన నామం ఏంటి? యెహోవా షాలోం. ఆయన నామం యెహోవా నిసి. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకునేవాడు. అబ్రహాం పెట్టాడు ఆ పేరు, ఆదికాండం 22వ అధ్యాయంలో. అంటే మనం ఏం చేస్తామంటే మన జీవితంలో మనమే చూసుకుంటాం. ప్రభువా నా కొడుకు సంగతి, నా కూతురి సంగతి నేను చూసుకుంటాను, తీర్మానం నేను చేసుకుంటాను, నువ్వు పక్కనుండు. దేవుడు మనం సంప్రదించాం, దేవుడిని అడగం. దేవుడు మాట్లాడితే దేవుడు ఈ డైరెక్షన్ వెళ్ళమంటే ఆ డైరెక్షన్లో మనం వెళ్ళాం. మన సొంత డైరెక్షన్ నువ్వు వేసేస్తావు రోడ్డు, అంతే. ఈ రోడ్లో నువ్వు వెళ్ళిపోవాలా? దేవుడిని మనం ఏం చేస్తామంటే జస్ట్ లైక్ ఏ డాల్, అంటే ఈ స్విచ్ నొక్కితే ఆ బొమ్మ డ్యాన్స్ అయ్యాలా, స్విచ్ ఆపేస్తే ఆగిపోవాలా, జస్ట్ లైక్ రైట్, లేకపోతే రిమోట్ కంట్రోల్ లాగా. దేవుడు యేసు ప్రభువా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, సహాయం చేయి, అంతవరకే. నీ యొక్క
పని నా జీవితంలో ఎంతవరకు అంటే నేను అడిగిన దాన్ని ఇవ్వడం వరకే నువ్వు ఉండాలంతే. నేను అడిగింది ఇచ్చేసిన తర్వాత పక్కకు జరగాలి. నా లైఫ్లో చాలా రూమ్స్ ఉంటాయి, నా లైఫ్లో చాలా ఉన్నాయి, అంబిషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నిట్లో నీ ఇన్వాల్వ్మెంట్ నాకు అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ యువర్ ఇన్వాల్వ్మెంట్. ఐ డోంట్ వాంట్ టు కమిట్ ఫుల్లీ అన్ టు యూ. ఐ హ్యావ్ మై ఓన్ లైక్స్ అండ్ డిస్లైక్స్. నా ఇష్టాలు నాకున్నాయి, నా జీవితం నాది అని అనుకుంటున్నావా? నిమిషంలో తీసి పడేస్తాడు. మీకు అర్థమవుతుందా? మీరు ప్రాక్టికల్గా ఇవన్నీ చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనుభవించలేదు, నేను అనుభవించాను కనుక చెప్తున్నాను. 4 బెడ్లు నా పక్కనే. మీకు అర్థమవుతుందా? ఎన్ని బెడ్లు? 4 బెడ్లు వేశారు పక్కన కరోనా టైంలో. రాత్రి ఉన్నాడు మహేష్ బాబులాగా ఉంటాడు, మీకు తెలుసా? చాలాసార్లు చెప్పాను మీకు. ఎల్ఐసి ఆఫీసర్. ఎంత అందగాడు అంటే అంత అందగాడు, మంచి వయసు, నాకంటే చిన్నవాడే. ఆ రాత్రి బాగానే ఉన్నాడు, ఆ మధ్యలో అది ఊడిపోతే మళ్ళీ వచ్చి పెట్టినారు ఆక్సిజన్. పొద్దునకి లేడు, పొద్దున 6 గంటలకు అడిగి జిప్పేసేసారు, వెళ్ళిపోయాడు. రెండోది నేనే, మరి మరణం నన్ను తాకాలి కదా, నన్ను దాటేసింది. నెక్స్ట్ వాడు ముసలాయనే రాత్రి నాతో అక్కడ మాట్లాడుతున్నాడు వాళ్ళ ఆవిడతో. పొద్దున వచ్చేస్తాను, బాగానే ఉందన్నారు, డిశ్చార్జ్ చేస్తున్నారు డాక్టర్ గారు. చిన్న ఫోన్ తెచ్చుకున్నాడు. అయ్యో మన బాజీగారిలాగా ఉంటారు, ఇంకా బాజీగారు అంత వయసు కాదు అతను, చాలా దృఢంగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు అలాగా. అంటే చెప్పాడు, ఏమైపోయాడు. నెక్స్ట్ డే ఆయన కూడా ప్యాక్ చేసేసారు. అలాగే 3వ వాడిని కూడా ప్యాక్ చేశారు. నేను ఒక్కడే 4గురిలో మరణాన్ని తప్పించుకుంది. అంటే వాళ్ళందరికంటే నేను గొప్పవాడని కాదు, నేను దరిద్రుని కనుక ఇంకా భూమి మీద ఉన్నాను. దేవుని కొరకు ఏదో కొంత మనం పని చేయాలి కాబట్టి దేవుని అవసరం ఉంది. మన ద్వారా దేవునికి మహిమ కలగాలి కనుక దేవుడు మనల్ని ఏం చేసినాడంటే ప్రాణంతో పెట్టినాడు. మోసెస్ గారు కూడా ఆరాధనలో ఉదయకాలం మాకు చెప్తా వచ్చినాడు. అన్నిటికంటే ఎక్కువగా దేవుని ఆరాధించడానికి మినిమం లీస్ట్ కారణం ఏంటంటే మనం బ్రతికున్నాం. నీ గుండు కొట్టుకుంటుంది, మాట్లాడుతున్నావు, కూర్చుంటున్నావు, లెగుస్తున్నావు, నడుస్తున్నావు కదా. నేను ఈ దినమైన సజీవునై నేను స్తుతిస్తున్నాను, చాలదా దేవుని ఆరాధించడానికి అని చెప్పినాడు. నిజమే కదా. మన జీవితంలో ఆ యొక్క కుంటివాడిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలా, మన ఇష్టాలను ఆయన చేతిలో పెట్టాలా. ఆయన అడగాలి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు. సౌలు అదే అడిగాడు దేవుణ్ణి. దేవుడు సౌలుని సంధించినప్పుడు లార్డ్ అన్నాడు. ఒక్క మాట చాలు, ప్రభువా అంటే నీ ప్రభుత్వం కిందకి నేను రావడానికి ఇష్టపడుతున్నాను. ఐ వాంట్ టు బీ ఇన్ యువర్ కంట్రోల్. వాట్ ఎవర్ యూ సే ఐ విల్ జస్ట్ ఒబే వితౌట్ ఎనీ క్వశ్చన్స్. మనం ఎన్ని క్వశ్చన్లు వేస్తాం, ఎన్ని ప్రశ్నలు వేస్తాం. అది సంగతి ఏంటంటే వాడి జీవితంలో దేవుని యొక్క నామం బయలుపరచబడిన దేవుడు వాడికి బలాన్ని ఇచ్చినాడు కదా. వాడు లేచి గంతులు వేయచ్చు, స్తుతించు దేవాలయంలోనికి వెళ్ళినాడు. యెహోవా ఏంటంటే యెహోవా చూచుకునేవాడు. నీ జీవితంలో ప్రతి సంగతి కూడా నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నిన్ను చూచుకునేవాడు. న్యాయాధిపతుల 6వ అధ్యాయంలో యెహోవా షాలేం లేకపోతే యెహోవా సమాధానము, భయపడకము నీవు చావవు అని చెప్పినాడు గిద్యోనుతో. అంటే నీ యొక్క కష్ట పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో, అయితే మరణాపాయ పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? తప్పించాలనుకుంటున్నాడు. ఇక్కడ మీరు రాసిన నెహెమ్యా గ్రంథంలోని మాట 9వ అధ్యాయం 5వ వచనంలో సకలాశ్చర్యవచన స్తోత్రములకు ఏంటంట మించిన నీ ఘనమైన నామము. దేవుని నామం అనేది అన్ని ఆశీర్వాదాల కంటే మించినటువంటి నామం ఆయనది. ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఇది 2వ కారణం. ఆయన నామాన్ని బట్టి, ఆయన నామాన్ని మనం కలిగి ఉన్నాం కదా, ఆయన నామాన్ని బట్టి మనం ఏం చేయాలా? ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3వ కారణం చూడండి, 75వ కీర్తన 1వ వచనం, Psalm 75:1. దేవా మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని. అది ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట? 3వ కారణం, నీవు సమీపముగా ఉన్నావని. గాడ్ ఈజ్ నియర్ అన్ టు అస్, దట్స్ వై వీఆర్ గివింగ్ థ్యాంక్స్ అన్ టు హిమ్. ఆయన సమీపముగా ఉన్నటువంటి దేవుడు. దూరముగా ఉన్న దేవుడు మాత్రమే కాదు, మధ్యాకాశంలో ఉన్న దేవుడు మాత్రమే కాదు, ఎక్కడైతే 2-3 నా నామమున ఉంటారో వారి మధ్యలో ఏం చేస్తాను? నేనుంటాను. యెషయా 41:9-10 దేవుడు అన్నాడు కదా, భయపడకము, నేను నీ దేవుడైనాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి నా దక్షిణహస్తంతో నేనేం చేస్తాను? నిన్ను ఆదుకుంటాను. ఎందుకు సమీపంగా ఉన్నాడు? నీకు సహాయం చేయడానికి, ఆదుకోవడానికి, నీతో మాట్లాడడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను బలపరచడానికి. ఆ కారణాల కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు సమీపముగా ఉన్నాడు. ప్రభువా నేను పడిపోయినటువంటి సందర్భాల్లో నువ్వేం చేసినావంటే చేయబట్టుకుని లేవనెత్తినావు. అది నువ్వు నాకెంతో సమీపంగా ఉన్నావు. మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ జన్మనుకు ఏ గొప్ప దేవుడు సమీపముగా ఉన్నాడు. అది దేవుడు నేను బలపరచడానికి, పడిపోయినప్పుడు లేపడానికి, దుఃఖములో నేను ఆదరించడానికి, ఓదార్పు లేనప్పుడు ఓదార్పు దయచేయడానికి, ఇవన్నీ ఆయన జరిగించడానికి దేవుడు ఎలాగున్నాడంటే నీకు సమీపముగా ఉన్నాడు. అందును బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4వ కారణం చూడండి, 100వ కీర్తన 4వ వచనం, Psalm 100:4. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు
ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎక్కడ స్తుతించాలా, ఎక్కడ ఘనపరచాలా, ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన ఆవరణముల్లో, ఆయన గుమ్మంలో. విజయవాడలో ఆయనకి వాళ్ళ మంచి ఇల్లు ఉంది, మేము వెళ్ళాం ఒకసారి కదా, 1-2 సార్లు. అక్కడే మంచి హ్యాపీగా చక్కగా, లేకపోతే ఏదైనా మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళి చేసుకోవచ్చు కదా. కాదు, ఎక్కడ చెల్లించాలా? యెరూషలేమా నీ మధ్యలోనే, ఆయన ప్రజల మధ్యలోనే, ఆయన రక్తమిచ్చి కొనుక్కున్న స్వసంపాద్యంలోనే వారితో పాటు కలిసి వారి స్తుతించాలని ఆల్ ద వే దే ట్రావెల్ ఫ్రమ్ విజయవాడ టు తాళపాలెం. అది సిటీ వదిలిపెట్టేసి, స్టేట్ క్యాపిటల్ వదిలిపెట్టేసి ఎక్కడికి వచ్చినారు? తాళపాలెంకి. ఎందుకు వచ్చినారు? దేవుని మందిరం, యెహోవా మందిరంకి వెళ్ళేదమని జనులు నాతో అన్నప్పుడు దావీదేమన్నాడు? నేను సంతోషించి తిని, అది హీ రిజాయిస్. దేవుని మందిరంలో సంపూర్ణమైన సంతోషం ఉంది, దేవుని మందిరంలో తృప్తి ఉంది. దేవుని మందిరంలో 23వ కీర్తన 6వ వచనంలో, నా జీవిత దినములో నీవు, నేను బ్రతుకు దినములో నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో. ఎందుకు యెహోవా మందిరములో? దేవుని మందిరంలో కృప ఉంది, ఆయన క్షేమం ఉంది, దేవుని మందిరంలో ఆయన తేజమహిమ ఉంది, దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. నీ మందిరంలోని సమృద్ధి చేత నువ్వు ఏం చేస్తున్నావు? మమ్మల్ని తృప్తిపరుస్తున్నాం. దెర్ ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అన్నిటికంటే ఎక్కువగా మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు ఆయన మందిరంలో. ఇది యెహోవా మందిరం కదా. కనుకనే దేవుని మందిరములో మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చేరి వచ్చినాం. ఇది 4వ కారణం. చూడండి, చివరిగా 5వ కారణం, ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 136వ కీర్తన 8వ వచనం, సామ్ 136 verse 8. పగటి నేలుటుగా ఆయన సూర్యం చేసెను, ఆయన కృప నిరంతరము నుండును. 136వ కీర్తన. ఎందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే చూడండి, మొదటి వచనం చదవండి, 136:1. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. 26 వచనాలు, ప్రతి వచనంలో కూడా ఆయన కృప, హిస్ గ్రేస్ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండు. ఆయన కృప నిరంతరం ఉంటుంది కనుక మనం ఏం చేయాలంట? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది 5వ కారణం. ఆయనది రక్షించేటువంటి కృప. ఆ కృప ఎటువంటిదంటే చాలినటువంటి కృప. 1వ కొరింథీ 12వ అధ్యాయంలో ఉంది కదా, నా కృప నీకు చాలు, నీ బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమవుతుందని దేవుడు చెప్పినాడు. సఫిషియంట్ గ్రేస్ కదా, సర్వసమృద్ధి అయినటువంటి కృప, అది చాలినటువంటి కృప, అది రక్షించేటువంటి ఆ కృప ద్వారానే, విశ్వాసము ద్వారా. ఎఫెసీ 2:8, విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, ఆయన కృపను బట్టి. మరి ఆ భయపడకము, నువ్వు దేవుని వలన కృపనొందితివి. నోవహు కూడా దేవుని వల్ల కృపనొందినాడు కనుకనే వాళ్ళలోకి ఇచ్చినాడు. మరి కూడా దేవుని వల్ల కృప పొందింది కనుకనే మరి ద్వారా ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినాడు. అలాగే జెసికా కూడా దేవుని ద్వారా కృప పొందింది. అలాగే మోహన, అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలు, వారు దేవుని యందు కృప నొందినారు కనుక, దేవుడు వారిని కరుణించినాడు కనుక, దేవుడు ఏం చేసినాడంటే వారికి కృప అనుగ్రహించినాడు. కనుకనే నీ కృపచేత, దేవుని యొక్క కృపచేత విలువైనంటే గొప్పవారైనారు. ఆయన కృపను బట్టి మనం ఏం చేయాలా? ఆయనను మనము కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు మన వెనుకల్లో ఈ కొద్ది మాటలు దీవించునుగాక. మన మధ్యన దేవుని దాసులు ఉన్నారు. వారు కుటుంబ పక్షంగా, బిడ్డల పక్షంగా దేవుని ఆరాధిస్తారు. బ్రాహ్మణగూడెం దైవ సేవకులు ప్రభాకర్ గారు, కోరుమావడి గొల్గోత దైవ సేవకులు మరి విజయ్ కుమార్ గారు, బిడ్డలను బట్టి జెసికా, మోహన, వారు మంచి మార్కులతో మరి 10th క్లాసు పాస్ అవుతూ వచ్చారు. దాని కొరకై కృతజ్ఞత కూడి కలిగి ఉన్నాం. దేవుడు వారి పక్షంగా చేసిన సహాయాన్ని బట్టి, వారికి అనుగ్రహించిన మంచి ఉత్తీర్ణతను బట్టి దేవుని దాసులిద్దరూ కూడా మరి ప్రభువును ఆరాధించి మహిమపరుస్తారు కుటుంబ పక్షంగా. మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుండి నేడు తగిన సన్నిధి షోమ్రోన్లో మీరు మాకు అనుగ్రహించారు, స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాలము షోమ్రోనులో, మధ్యాహ్నము సియోనులో నిన్ను ఆరాధించుటి కొరకు, నిన్ను ఆరాధించే బిడ్డలతో చేరి వచ్చుటి కొరకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వారు ఆయా చోట్ల నిన్ను ఆరాధించారు. వారి కొరకై మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాం.
ప్రాముఖ్యంగా ఈ సాయంత్రకాల సమయంలో మోజెస్, జెరుషా, మోనికా, జెస్సీ విషయమై వారి కుటుంబ పక్షంగా మీరు చేసిన మేలును తలపోసుకుంటూ సంఘముతో చేరి నేను స్తుతించేటువంటి భాగ్యం ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనములు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుమని నీ లేఖనానుసారంగా వారితో పాటు ఇలాగూ నిన్ను స్తుతించేటువంటి భాగ్యము మాకు అనుగ్రహించిన నీ ప్రేమంతటిని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. నా బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారంటే ఆ వార్తను విని ఆయన భక్తుడు ఎలాగూ సంతోషించాడు, అలాగూ నీ బిడ్డల యొక్క క్షేమము, వారి రక్షణ, వారు నీతో నడుస్తూ ఉన్నారనేటువంటి మాటలు విని మేము కూడా నిన్ను ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. మా మధ్యకు మీ లేఖనాలను తెచ్చిన దాన్ని బట్టి మీకు వందనములు. వాటిని విన్న వారి యొక్క జీవితాలలో అవి మంచి నేల పైన విత్తనం వలె ఉండి 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలింపులను తీసుకురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసుడు బాజంకుల కొరకే నీ వందనములు. ఆంటీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. షుగర్ను కంట్రోల్లో ఉంచుతూరండి. మరి బిడ్డల దృశ్యమై నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుని ప్రయాసం తగిన ఫలం దయచేస్తురండి. మీరు ఆయన వెదకి రక్షించిన దాన్ని బట్టి మీకు వందనములు. యాత్రా జీవితంలో నీకు మహిమకరంగా సాగిపోతున్న దాని కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. మరలా నీ దాసుడు ప్రదీప్ గారిని మీరు నిలవబెట్టి వాడుకున్న దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేము ఎందుకు నిన్ను స్తుతించాలో దానిని మీరు మాకు తెలియపరిచారు. మీరు మా మరణపు ఉరులను తెంపిన దాని కొరకై మిమ్మల్ని స్తుతిస్తాం. నువ్వు సమీపంగా ఉన్న దాని కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. మేము మొరపెట్టినప్పుడల్లా మా మొరకు సమీపంగా దేవుడు, ఏ గొప్ప జన్మకి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడని నీ లేఖనాలు సెలవిస్తాం. మీరు సమీపంగా ఉండి మా మొరలు ఆలకించి మా కుటుంబాల పక్షంగా మీరు చేస్తున్న మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తాం. నీ దాసుని నిలబెట్టుకుని అనుగ్రహించిన ఆ మాటలకు నీరుగట్టి ఫలింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రాముఖ్యంగా జెసికా కొరకు ప్రార్థన చేస్తాను. ఇచ్చిన విజయం కొరకై నీ వందనములు. రాను దినాలలో బిడ్డ విషయమై నీ సంపూర్ణ చిత్తం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారండి. ప్రభా, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనుక నుండి ఒక శబ్దము బిడ్డకు వినబడి కొరకై సహాయపడుతారండి. మా దగ్గర ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. నీ బిడ్డ విషయమై నీ తీర్మానమును స్థిరపరిచి నడిపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తమని లేఖనాలు సెలవిచ్చినట్లుగా బిడ్డ విషయమై ఇలాగూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి కొరకై అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాలను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. దాసుడు మోజెస్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా చోట్ల నీ నామం పెట్టి నిలబడినప్పుడు నీ దాసును వాడుకుంటున్న దాన్ని బట్టి నీకు వందనములు. ఇంకను అనేక చోట్ల నీ దాసును వాడుకుంటారు. ఒక దినాన సంపూర్ణంగా నిన్ను సేవించిన కుటుంబంతో మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేయాలి. జెరుషాకు ఇంటి బాధ్యతలో సహాయపడుతూ వస్తున్నారు. దాన్ని బట్టి నీకు వందనములు. మౌనిక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంత చదువుతూ ఉంది. ఇచ్చిన విజయాన్ని బట్టి మీకు వందనములు. అది స్కోర్ సంపూర్ణంగా మరి పూర్తి చేయబడి నీ నా మహిమార్థమై జీవించినట్లుగా సిద్ధపరుస్తురమని, కృప చూపిస్తురమని, నీ కను దృష్టి ఉంచుతురండి. అపవాది కన్ను వారి మీద లేకుండా సహాయపడుతురమని, మీ నడిపింపు వారికి దయచేస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రాముఖ్యంగా అత్తయ్య గారి కొరకు, మావయ్య గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుని కనికరిస్తురండి, రక్షణ భాగ్యం అనుగ్రహిస్తురండి. ఒక దినాన ఆ కట్లు తెంపబడి సమాజంలో నిన్ను స్తుతించులాగున నీ దాసునికి సహాయపడుతురండి. వారి యొక్క వ్యాపార బాధ్యతల్లో నీ కృపను విస్తరింపజేస్తారండి. సతీష్ కొరకు, మరి రూప్ కొరకు, మోహన కొరకు, లూక్ ఫినియాస్ కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డకిచ్చిన విజయాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ బిడ్డ పక్షంగా కూడా మీరు చేసిన మేలును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాను. వారు కూడా వారి నోరును తెరిచి ఆహాటముగా నిన్ను ఆరాధించేటువంటి ధన్యత వారికి దయచేసిన దాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తాను. మా సంతోషాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చిన దైవ సేవకుల కొరకై నీకు వందనములు.
వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా విజయ్ కుమార్ గారి కొరకు మీకు వందనములు. రాగలిగారు, నిన్ను ఆరాధించగలిగారు, మీకు వందనములు. ప్రసాదాన్ని కొరకే నీకు వందనములు. తెలుగు చల్ల నుంచి రాగలిగారు, నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చారు, దాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రం. దేవుడి అని కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎంతో దూరమైనప్పటికీ మా మధ్యకి రాగలిగిన ఆ ప్రేమను బట్టి నీకు వందనములు. సతీష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారని కుటుంబంతో రాగలిగాడు, మీకు ఇలాగూ ఎంతోమంది మమ్మల్ని ప్రేమించి స్థానిక షోమ్రోను సంఘము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సియోను సంఘం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. బేత్లెహేం కొరకై నేను స్తుతిస్తూ ఉన్నాం. బేతేలు కొరకై మిమ్మల్ని ఇలాగూ నీ పరిచర్యలో మీరు అనుగ్రహించిన ఈ పాలి భాగము కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపడి మేము కొద్దిగా ప్రార్థించి మర్చినామో వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఉన్నంత దివిన ఆశీర్వాదమును వారికి అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ముందున్న సమయం అంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన. ప్రాముఖ్యంగా ఎవరు కట్టులు తెంపబడలేదో, ఇంకా ఎవరైతే నిన్ను స్తుతించే అనుభవంలోకి రాలేదో వారి కొరకే మరోసారి జ్ఞాపకం చేసుకుంటుండగా వారు కూడా నిన్ను స్తుతించులాగన వారి ఊరులను తెంపివేసి నీవు సమీపంగా ఉన్నాను వారు ఎరిగి నీ చేయి పట్టుకుని వారు సాగుటి కొరకాయి నీ యొక్క శ్రేష్టమైన మార్గంలో వారు నడుచుటి కొరకే సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళందరినీ పాదలు పెట్టుకుంటూ మా ప్రభువును మా రక్షకునైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యుని సహవాసం చేరవచ్చిన మనకును సకల లోక పరిశుద్ధులందరికీ, షోమ్రోను సియోను పరిచర్యకును, ప్రాముఖ్యంగా 10th పాస్ అయినటువంటి జెసికా మోహన్కు సదాకాలము తోడేయండి నడిపించునుగాక, ఆమేన్. భావములు మా కృతజ్ఞత స్తోత్రములు మహిమా ఘనత ప్రభావములు మా కృతజ్ఞత స్తోత్రములు సింహాసనాసి నిండామాదు సియోను రాజా హల్లెలూయా. సింహాసనాసి నిండామాదు సియోను రాజా హల్లెలూయా. యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచు నారటులా ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచు నారటులా. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. దయచేసి గమనించండి.